గుళ్ళే నల్ల మోటార్ వచ్చినా బామ్మాదిని బస్సు ఎక్కి చచ్చిన వాడు అచ్చులు పాడుగాను 2 నెలలు 3 నెలల ఇంటి మీద పడి ఆ మిల్లుల్లో కదా పందికొక్కులు పడి ఎట్లయితే మేసినాయో నా ఇంట్లో వాడు అట్లా మేసిండు. ఇలా పోవాలి నా వెన్నెలు ఏం చేస్తుందో దాన్ని ఇలా పప్పుచారును మంచిగా కాయగూరలు అనువంట మంచిగా కమ్మగా తింటా. అప్ప వాడు ఉన్న రోజులు మటను చికెను చేపలు కాలు తలకాయలు వాడు తిండి పాడుగాను. ఇక బామ్మారి కానీ పెట్టిన పెళ్ళని చెప్పినట్టు తినాలి కదా. ఇక ఇంటికి పోతే అది ఏం కూర చేసిందో. మామిడి కోనాల మీద మబ్బులేమో విరిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేమో విరిసినాయి, మబ్బులు ఎవ్వరి కోసమే ఓ ఎన్నెల మబ్బులు ఎవ్వరి కోసమే, మనసులు ఎవ్వరి మీదనే బూజవ్వ మనసులు ఎవ్వరి మీదనే. ఇంకెవరి కోసం? మా ఎర్రని కోసమే. అయినా మా తమ్ముని దించేస్తా అన్నాడు, ఇంకా అత్తలేడు. వంట చేసింది కావచ్చు, అది పోయి తినాలి. మామిడి కోనాల మీద మబ్బులేమో విరిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేమో విరిసినాయి, మబ్బులు ఎవ్వరి మీదనే ఓ ఎన్నెల మబ్బులు ఎవ్వరి కోసమే. ఇంకెవరి కోసం? మా ఎర్రని కోసం. ఎర్రోని కోసమా? ఎర్రోడు కనిపిస్తాడు మబ్బులల్లా. అవును. అర్థంలా నేను నీకు కనిపిస్తాను మబ్బులలో కూడా నువ్వే కనిపిస్తాను. అబ్బా నా మీద నీకు ఎంత ప్రేమనే వెన్నెలా. మరి అయితమే కానీ ఇవాళ అయితారం కదనే. ఒక రాముల బావోళ్ళు మేకను కోసిరట, ఇంత మటన్ తీసుకురా కదా. ఏంది మటనా? నిన్నటి దాకా మటన్ చికెన్ తలకాయలని చంపితే కానీ మీ తమ్ముడు వచ్చి తిని పైన కానీ మరి ఇప్పుడే బస్ ఎక్కిచ్చి. అంటే మా తమ్ముడు ఎంత తిన్నాడో నువ్వు లెక్క పెట్టుకుంటున్నావా? అంటే కూలి పని చేస్తేనే కాదే పైసలు ఎత్తు తినేది. నౌకరు కన్నా ఆడ వచ్చేదే ఏడాదికి ఒకసారి, వచ్చినప్పుడు అని కడుపు నిండా పెట్టకుంటే ఎట్లనే? అంటే ఉపాసం వెళ్ళగొట్టినావే, ఉపాసం వెళ్ళగొట్టినావా? నువ్వు ఎమ్మనేది తెచ్చా లేదా? కాళ్ళు అంటే కాళ్ళు తెచ్చినా, మటన్ అంటే మటన్ తెచ్చినా, చేపలు అంటే చేపలు తెచ్చినా, వానికి కందిపప్పు అంటే కందిపప్పు తెచ్చినా. మీ బతుకులు తేడా బతుకులా. వాడు ఒక్కడే తిన్నాడా? నువ్వు కూడా తిన్నావు కదా, మీ అమ్మ కూడా తిన్నది కదా. మళ్ళీ అమ్మ మీద ఎందుకే జనం ఎందుకు ఎడుతుంది, ఇంటిలో పెడుతుంది. కానీ ఇప్పుడు ఏంది తెచ్చిందంతా మా తమ్ముడే తిన్నట్టు చెప్పబడుతుంది. నువ్వు తినే మీ అమ్మ తినే. ఇప్పుడు ఏం చేయమంటావా నన్ను? కూర తీసుకురా. నీ అవ్వ కూలి పని చేసిన పైసలు నీకే సగం పెట్టి అవుతుంది కాదే. నువ్వు తెచ్చిన కూలి పైసలు నాకే సరిపోతాయా? మీ అవ్వకే మొత్తం అయితే చెత్త ఏమవుతుంది? అరే నిన్ననే తిన్నావా ఆయన కూర, మళ్ళీ ఇప్పుడు మటన్ ఎందుకే? నిన్న బాగా మంది ఉన్నారని నీళ్ళు ఎక్కువ పోసండిన. ఇవాళ మనమందం దగ్గరికి వండుకుందాం. ఏంది దగ్గరికి అంటుతావు? అబ్బా ఇవాళ ఒక్కరోజు కిలో అంత మటన్ తీసుకురా కదా, దగ్గరికి మంచిగా ఫ్రై చేసుకుందాం. పైసలు ఏడు ఉన్నాయా నా దగ్గర? తీసుకురా కదా, ఏదో నేను ఒక్కదాన్నే తిన్నట్టు. మీ అమ్మ కూడా తింటది కదా. ఏందే ఏమంటావేందే? నేను ఒక్కదాన్నే తింటున్నానే, నువ్వు సుద్ది తింటున్నావు కానీ నేను నా పెంచిన పైసలు మీకు ఇస్తలేనా? అట్టిగా పెడుతున్నారు నా పుణ్యానికి. ఇస్తాను పింఛన్ పైసలు. మొన్నటిదాకా నీ తమ్ముడు తినిపోయిండు. తమ్మిని సందు చేసుకో, నువ్వు తింటావు. నాకు 2 బొక్కలేస్తావు అదే వేరేసుకుంటా. నువ్వే తింటావు కదా, తినకి ఇట్లా అయినావు. నా కొడుకు చెప్తే కొడతాడని తప్పుడే కూకున్నా. నా లవకొందానా ఇది కాకుండా లోకం లేని కోడలు. అత్తమ్మ ఏమో ఒర్రి లోపట్టుకొని ఒకసారి బయటికి రా. ఏందే కాదు, నీకు వచ్చే పింఛన్ పైసలు నీ గోళీలకు దానికి దీనికే అయిపోతాయి. ఇంకా మా ఇంట్లోకేమి ఇచ్చినావు నువ్వు? ఇస్తలేనా నెలకు నేను పింఛన్ పైసలు బాగా ఇచ్చినావు కానీ పెట్టబడితే మస్తు ఇస్తాను కానీ ఈ ఇంట్లో ఉన్న కాడికి సరిపోయింది. కానీ నీ పెద్ద కొడుకు దగ్గరికి పోయిగా. ఏందే పెద్ద చిన్న లేకుండా మాట్లాడతాను? పెద్దోనికి ఏమో నిలువ ఇస్తున్నావే నువ్వు? విలువకుంటే ఏమంటున్నా? అరేతురే అంటున్నానా? అట్లా మాట్లాడుతూ పద్ధతి కాదు. పేరు పెట్టి పిలుస్తావే నువ్వు? నాకు పేరు పెట్టి ఇప్పుడు పేరు పెట్టి నాయా అప్పుడు చేస్తలేవు నువ్వు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇగో ఈడ 4 రోజులు ఉంటా, ఆడ 4 రోజులు ఉంటా అని చెప్పిన నా కొడుకు. మరి పో మరి అంటేనే నేను ఉన్నా కాదే. ఆయన గట్లనే అంటాడు, ఆయనకేం తెలుస్తుంది? అన్ని చేసేది నేను. 3 నెలలు ఉన్నా కదనే. 3 నెలలు ఉంటే నీ తమ్మిని నువ్వే సరిపోయింది కదనే ఇంట్లో. ఓ మా తమ్ముడు వచ్చినందుకు ఇద్దరు నా తమ్ముని మీద పడి ఎడతారు. నాకు ఇక్కడ
పెట్టాక నీ ముళ్ళేం పోయిందే నా కొడుకు కట్టమే కదనే ఆగే నీ కూర కావాలి కదే కూర మా తీసుకొస్తుంది అంటే కూర కోసం వరుతున్నానంట ఇప్పుడు ఇదంతా మనకి అంతే కదనే ఆమెనేమో అట్లా అంటది నువ్వేమో ఇట్లా ఇద్దరు కలిసి నన్నే అనుర్రి ఇక చూడు కొచ్చాడు తట్టి చూడు కోజదాని అంటుంది మాట మాట్లాడితే కోజదా అన్నాడు నేను కొడుగా నేను ఉండరా ఇది తల్లికి నేను ఉండరా రోజు కాల్క తింటుందిరా కొడుకు నన్ను కాల్క తింటుందిరా ఇది ఓ మనిషి బయటకు పోతున్నా బయటికి మాగబోతావు ఎప్పటికి బయటికి పోయే పని నీకు ఇంకేమైనా పని ఆ పాట అయితే మరి కానీ మా తమ్ముని ఇంటికి పోయి 3 నెలలు అవుతుంది ఆన్నే వాడు ఇండ్లలోకి వస్తాడంటే ఆన్నే ఉన్నా ఆన్నే తిన్నా ఇక ఇవాళ ఆధారం కదా అయ్యా ఇంతంత గావు తలకాయ కూర అన్న లేకపోతే ఇంత బోట్ అన్న పట్టుకరాపో ఎందుకులే నీకు వేసి పట్టుకు 3:30 దాకా మీ అవ్వగారి ఇంటికాడ తినేస్తాం కానీ మీ తమ్ముని ఇంటికాడ చెప్పినా కదా మళ్ళీ తినబుద్ధి అవుతుందని సరే తీసుకొస్తుంది ఆయన మా తమ్ముడు కూడా వాళ్ళ బామ్మడి మొన్నదాకా ఇన్నే ఉండేది మొన్నదాకా ఉన్నప్పుడు తిన్నాడు కానీ మరి వాళ్ళు ఇంటాడు ఒకసారి అది అడిగే చూస్తా పోయి మైరోని. తొందర పట్టుకోనరా సరే. మంచి కమ్మ గోలిచి పెడతా సరే సరేనా? సరే అన్నట్టుండ్రా దాన్న కూర్చో ఏందా బయట ఉన్నావు ఏమైంది అవ్వ అంత చిన్న పోయినట్టుకున్నావు ఏం కాలేదురా సరే 3 నెలలు మనం మాట్లాడుకున్నాం కదరా సరే 3 నెలలు చేస్తానని ఇప్పుడు 3 నెలలు అయిపోయినాయి గంతికలు వెళ్ళి పెడుతుంది ఇప్పుడు నీ ఇంటికి అత్త తోలుకపోతే నాకేమన్నా బాధనా నువ్వేమన్నా అద్దంటావురా ఏది కదంటే బాబు చచ్చిపోయినప్పుడు అనుకున్నదే నువ్వు 6 నెలలు నేను 6 నెలలు పెట్టాలని మరి ఇక దానికి ఏముంది పో ఇంటికో మొన్నదా కోడలు వాళ్ళ తమ్ముడి ఇళ్ళకి పోతే ఉన్నది 3 రోజులే వచ్చి నువ్వేమన్నా అన్నావా నేనేమన్నా ఆమెను లొల్లి పెట్టుకుంటాంది నేనేం లొల్లి పెట్టినే లొల్లి పెట్టినామని చెప్తావు మళ్ళా పోతావు పోవాలనే అంటివి పోతా ఓ పోయా నువ్వు ఇంట్లోకో పో పోతా తీరా సరే కానీ వాదిని ఇంత మటన్ తెమ్మన్నది పోతాను మరి నువ్వు తెచ్చుకుంటావా మటన్ కూడా తెమ్మన్నది ఇంకా మటన్ కోసం లొల్లి అవుతుంది ఈ మటన్ కోసం లొల్లి ఏందిరా వండుకొని తినాలి ఏమున్నది దాన్ని మరి లొల్లి పెట్టుకున్నావు. బామ్మర్ది 3 నెలలు వచ్చి వాడు ఏమైనా పోయింది బస్ ఎక్కించి వచ్చినా నల్ల మోటార్ పెట్టి వచ్చిన ఈ అయితే పరయ్యాలి ఆదివారం కదా పైసలు ఉన్నాయి అన్న నా దగ్గర పైసలు లేవు అరే పైసలు లేకపోతే నేను లేనా వాడు ఉద్దరియడా కుదిరి ఇస్తాడా ఇవ్వకపోతే నేను పైసలు ఇస్తా పనాడు వాడికి మొన్నటి 4,000 ఇవ్వాలి అరే నేనున్న పనాడు వాడు మా బామ్మర్ది వచ్చిన పైసలు నేను ఇస్తా పారా అబ్బా. అరే పైసలు అంటూ చెప్పున్రా అమ్మయ్య ఎటు తిరిగి మా అత్తనే తెల్లగొట్టిన మటనైతే తెత్తా అన్నాడు మటను తెత్తా అన్నాడు నా మగుడు మటను తెత్తా అన్నాడు మంచిగా మసాలా వేసి వండుతా నిన్న వచ్చినావా ఇవాళ వచ్చినావు బామ్మర్ది మొన్ననే వచ్చిన 3 రోజులే వచ్చి ఇళ్ళకి పోయిండు మంచిగా చేసినానే ఈ మంచిగానే చేసిండు చేసుడు చల్లకుండా మరి 4 విలువ పైన ఇక నిన్ను విలువంది నయమైంది మేమింత ఆడవిల్ల కట్టినామని ఒక డ్రెస్ పెట్టిండు ఆమెకు చీర పెట్టిండు మాకేం పెట్టిండు వాడు ఇల్లు కట్టుకున్నట్టు కానీ ఓ ఏం లేదు ఏమన్నా అంటే ఖర్చు అయింది బాగా బాకీలు ఉన్నాయని చెప్తాడు గడ్డ పోతాను ఏ వాడు ఇప్పుడు షాప్ తీసిండు కూర్చుందని సరే కానీ అన్న నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఏమో గిలగిలి అనుకుంటున్నాను ఇందిరా ఏం గిలగిలనే అది అవ్వ దానిలో అదే ఏం బావరు నమస్తే నమస్తే గీడ కూస్తున్నారు ఏం లేదురా బామ్మర్ది ఇట్లా ఉప్పుసుకు వచ్చిన ఆదివారం కదా ఆహా ఇక నిమ్మలంగా కూస్తున్నారు ఇంత కూర తీసుకుపోయామంటే అన్నకేలో ఫోన్ చేస్తారట ఇచ్చుదానే కూర ఫోన్ చేస్తా అన్నాడు ఆడే షాప్ తీసినాక ఇంకా తీయలే కానీ అన్న కూడా ఎంత మంచోడే మన సొంత బామ్మల కన్నా నయమే బాగా ప్రేమ చూసుకుంటాడు మొన్న బామ్మర్ ఇల్లు కట్టుకుంటే మొత్తం కట్టి ఆడిచ్చిండు గిరేసి కొన్ని పైసలు కూడా అన్నట్టు ఇంకా ఏం బావా ముచ్చట మంచిగా చెప్తున్నావు గాని మీ బామ్మారి సంగతి ఏంది మరి ఏమైందిరా ఏందేమేది సగం పైసలు ఇచ్చిండు సగం పైసలు ఎగబట్టిండు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఆ ఇల్లుకు మొత్తం కట్టద్ద నేనే ఇచ్చిండే ఇత్తడితే ఎనుకో ముందు ఎగ్గొడతారా ఎనుకో ముందు ఇప్పుడు మరి పురా గట్లన పడుతుందేరా అందరు ఇచ్చిర్రు మీ బామ్మారిది ఒక్కటే ఎగబట్టిండు నేను ఇప్పిస్తా వాడు చెప్పపోతే ఏందనుకుంటున్నావు అవు బావా నువ్వు ఇస్తా అన్నావు కదా ఇక నువ్వు ఇస్తే నా జేబులు ఉన్నట్టే మీరిద్దరు భలే అన్నదమ్ములే మీరిద్దరిని చూస్తే రామలక్ష్మణ్ని గుర్తొస్తారు నాకు చూసినావు రే రోడా
బామ్మర్ది ఎంత మంచిగా పొగుడుతుడు మనల్ని. నీవురా మా అన్న రాముడు నేను లచ్చరున్నా అంతేనే బావా మరి. మరి ఏమనుకుంటాను అన్నదమ్ముల ఒకటి గట్ల ఉంటానవురా. మరి ఎటు నేనేమైనా గినంగా నువ్వు ఇంకేటి వేయన్నే గవే కట్టల పైసలు వసూలు చేయడానికి పోయినా. కట్టెలు బాగా అమ్ముడుపోతున్నాడు కదా ఇవాళ రేపు. మరి బాగా మునిపోతాయి, ఆ గ్యాస్ అయిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి గ్యాస్ బుడ్డులు దొరుకుతలేవు, కట్టెలు దొరుకుతలేవు. ఏంది మా అన్న ఏమంటాడు ఎక్కడ లొల్లి అవుతుంది? లొల్లి కాదే బావా, అలా బామ్మరిది పండుగ వేసుకుంటుండు కదా, ఆ పండుగ ముందు అడిగితే ఆయనకి ఎట్లుంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా. ఏంది ఇరాను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ లొల్లి అవుతున్నాయి. లొల్లులు కాదు, బాంబులు వేసుకుంటారు. బాంబులు వేసుకుంటారు. అది చేయబట్టే మనకు గ్యాస్ కొరత. ఓ దేశాలు పాడుగారు అంటే వాళ్ళ కలిసి అనుకుంటే మనకి ఇక్కడ కోసి వచ్చింది అన్నట్టు. లేకపోతే మనకు నెలకోటి 2-3 ఓడదేలేదా మన పిల్లలు మొన్న దాకా. అంటే ఈ లెక్కన నీకు కట్టల గిరాకి బాగానే అవుతుంది అరపమాడిది. బాగానే పోతున్నాయి బావా. ఆడ ఇరాన్ ఇజ్రాయల్ తనుకునేమో గానీ నా కట్టెలు మంచిగా మునిగిపోతున్నాయి. ఇక నా పంట వండినట్టే ఇట్లా అత్తనే అట్లా పోతున్నాయి, ఇట్లా అత్తనే అట్లా పోతున్నాయి. లోడ్ బండి అవుతాయి అసలుకే. ఓ ఎర్ర బావా, జర మీ అన్నకి చెప్పే అలా బామ్మరిదిని పైసలు ఇప్పిమని. అరే అన్న చెప్పింది కాదు, చెప్పినాక ఇవ్వకుండా పోతున్నావు బామ్మారిది మా ఇద్దరు పీకో. గదే మా వాళ్ళ పైసలు ఇస్తే మళ్ళీ లోడు కట్టెలు ఇప్పిస్తా అని చూస్తున్నా. తెప్పిస్తూ పోరా. జర పైసలు వచ్చాక చూడు. ఈ బండి మళ్ళీ కూడా అంటాను. మా బావల ముంగట ఇజ్జత్ పోయి తట్టు కదా. నేను ఇస్తాను. బంగారం షాపులో బంగారం అన్న దొరుకుతుంది కానీ కట్టెల షాపులో కట్టెలే దొరుకుతలేవు. చూసినావా బండి పోతాయి. అడు మర్చిపోయినట్టు ఫోన్ చేసి మటన్ 0 కిలో మటన్ తీసుకొద్దాం. అన్న ఏం కాదు లక్ష్మి. మటన్ తెచ్చిన చూడబట్టి మసాలా గిట్ల అన్ని నూరి పెట్టిన. అది సరే కానీ అవ్వత్తది వచ్చిందా? వచ్చింది, ఇంట్లో కూర్చున్నది. ఇంత చాయ్ చేసి పోసిన. మటన్ తెచ్చినా కదా మంచిగా ఉన్నది. నల్లి బొక్కలు కూడా తెచ్చినప్పా. తెచ్చినావా నువ్వు? మరి మంచిగానే బొక్క గిట్ల అన్ని తీసేపించినావు కదా. అండుతా అన్ని నూరే నీకోసం చూస్తాను. అయ్యో చెప్పండి పొయ్యి వేయలే మళ్ళీ ఏం కావాలి? గ్యాస్ అయిపోయిందే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడు 3 నెలలు ఉండే రోజు తలకాయ కూర మటను చికెన్ అని నా పానం తీసినావు. అదే ఇవాళ కూడా అదే అంటే మళ్ళాంటివి మటన్ తెమ్మని. గ్యాస్ అయిపోయింది అని కూడా నా తమ్ముని మీదే పడేడు వలన. సరే మరి పెట్టాడుతూ అండు. 3 బుడ్లు ఉన్నాయి ఇంట్లో, 3 బుడ్లు అయిపోయింది. కానీ మీ అన్న ఇంట్లో పోయి అడిగిరా. నేను పోతే వదులుకుంటుందా? ఇది మనం నువ్వే అడుగుపో. మొన్నటి దాకా లొల్లి పెట్టుకున్న పోతే ఏమంటుందోనే. గట్ల కాదే, అన్నే ఉద్దరిప్పించిన కూర 800. మళ్ళీ ఇప్పుడు నువ్వు అడుగుతే ఎట్లుంటుంది? నువ్వే అడుగుపో వదిలేదు. ఏం చేద్దాం, తినాలనే కోరిక నాకు గత్తలేదా. మరి లొల్లి పెట్టుకున్నాడు. పోతున్నా. అక్క అక్క. ఎవరు నువ్వా? ఏందే ఏమో దారి తప్పిட்டு వచ్చినావు? ఏం లేదక్క. కూర వండినావా? వచ్చిన ముచ్చట ఏందో చెప్పు. అదే అక్క, ఏమనుకోకుండా జర గ్యాస్ అప్పియరాదు. అబ్బో గ్యాసా? గ్యాస్ ఉన్నప్పుడు ఏమన్నా విలువ తెలిసిందానే నీకు? ఒక్కనాడన్నా ఆయవనంగా మంచిగా వండి వెంటనే గ్యాస్ బంద్ చేసినావానే? టీవీ పెట్టుకొని కూసునుడు, రిమోట్ పట్టుకొని ఒత్తుకునుడు. ఆడ పాలు పొంగిపోని, కూర మాడిపోని, బువ్వ మాడిపోని పోయి బంద్ చేసినావానే? నేను అటు పని చేసి ఇటు పని చేసి లటుకున్నాడు చూసేసరికి మండుతూనే ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. పొత్తులున్నప్పుడు ఒక్కనాడన్నా నా మాట ఇని పొదుపు చేసినావానే? మూడు బుడ్లు కొట్టినవంటే మామూలు దానివి కాదే. ఏ పాట ఉంటే వండినవో, ఏ పాట చేసినవో పొదుపు. ఇప్పుడు నా కాడెక్కడుందే? మాకు బువ్వ కూర ఉండగానే అది అయిపోయింది. సరిపోయింది అక్క. ఏదో గ్యాస్ కోసం అని వచ్చిందానికి ఇంత పొడుగు సాటవార్తం చదువుతివి. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎక్కడన్నా యారాలు కలిసి ఇండ్లు ఉన్నాయా? నేను మంచిదాని అయ్యేపటికే ఈ 2 కలిసి ఉన్నాయి. అబ్బో మంచితనం.
మస్తు ఉన్నదే చెల్లె నీ దగ్గర మంచితనం, టన్నుల కొద్ది ఉన్నది. అంత మంచితనం ఉంటే మరి మా మరిది ఎర్రన్నతో కలిసే ఉండేటోళ్ళం కదనే, ఇట్లా ఎందుకు ఏరు సంవత్సరాలు ఉండునే? మంచితనం ఉన్నదట దీని దగ్గర, ఇదే చెప్తాను మళ్ళీ పోయిపోయి నాకు. ఒక్కనాడన్నా నాకంటే పెద్దదాన్ని విలువిచ్చినవానే, మర్యాదతో మాట్లాడినవానే? ఒక్కనాడు అక్కాని అవసరానికి ఎంత ప్రేమగా పిలుస్తానవే, ఆనాడు పిలిచినవానే? చెవులార ఇందామన్నా ఎన్ని కయ్యాలు పెట్టినో, అత్తను ఓర్వో మామను ఓర్వో, ఇంట్లో నన్ను నా మొగని కూడా ఓర్వకపోతే. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇప్పుడు గ్యాస్ అయిపోయిందని అక్క అని దారి పట్టినవు, లేకపోతే ఒత్తు వాసేలే నువ్వు. వచ్చేదానివి కాదు, పిలిచేదానివి కాదు. అవసరాలకైతే మంచిగా మేమే అంటావు, అవసరం దాడితే దేపో అంటావు. ఇప్పుడైనా మంచి చెప్తానని అర్థం చేసుకుంటానవానే? ఎంతసేపు గంట నుంచి అదే వరుడు ఉన్నది. అవసరానికి కాదే అక్క అని పిలుచుడు, ఇంటి పక్కన ఉన్నది. మరి ఎంతైనా మేము ఒకటి తోడికోడళ్ళం, కలిసి ఉండాలి, నలుగురు ముందు నవ్వుల బతుకైతాం, మంచిగా ఉంటే మాకు పేరు ఉంటదని రావాలి, పిలవాలి, కూర్చోవాలి. తోడు ఉంటదని అక్క అని వచ్చిన. ఇదేంటే డైలీ సీరియల్ సినిమా లెక్క అబ్బా ఇట్లా ఏంది ఏమన్నది చెప్పు, నీ కొడుకు సమాధానాలు చెప్పు. బాగా పెళ్ళని వెనకేసుకొస్తాడు, పిలుస్తాడు. ఏడెనకేసుకొచ్చిండు, నీ ఒర్రే ఒరుడికే నన్ను పిలిచిండు. కాదయ్యా, ఎన్నడైనా ఏమన్నా గడుచుకొని బువ పెట్టిందా? మేము జాదమన్నావా? నీ మీద ప్రేమ కొద్దీ నీ అవ్వ నీ దగ్గర ఉన్నది, ఇయ్యాల తోలింది, మటన్ అయితే తెప్పించుకునేది అవ్వ నీడు తోలి. మరి నువ్వన్నా అవ్వని ఎందుకు తోలుతానో ఉండమాను అని అన్నవా? అయ్యో, నీ ఇంట్లో మాటను ఇవాళ తింటదానే కదా నువ్వు అనేది ఇవన్నీ మాటలు. ఒక పూట పెడితే ఏమైతుంది? మొన్నటిదాకా మా తమ్ముడు వచ్చినప్పుడు తినలేదా? ఒక్క పూట కాదే, ఎప్పటికి మేమే చదువుకుంటాం. ఆమెకి ఇష్టమైన కొడుకు అని చెప్పి మా దగ్గరికి రానంటది, తిననంటది. మరి అక్కడేం బంగారం పెడతాలో మీరు? అయినా గ్యాస్ ఉంటే ఇయ్యనానే, ఏమో గిన్నె తీర్ల బాధనని చెప్తాను నన్ను. నువ్వు ఉన్నా కూడా ఇయ్యవుతి, నీ లెక్క కాదే నేను. కనిపిస్తనే ఉంది. ఏం ఏం చేయమంటావా? కొడుక వెనకట మనం పొయ్యిల మిన్నే వండుకున్నావా రయ్య? మన గాస్ పొయ్యిల మిన్నే వండినావా? కట్టెలేరు కచ్చుకొని వండుకోలేదా? అలా ఇద్దరు బొమ్మలు కట్టెలు కచ్చి వండుమాను. పోతాం. మొన్నటిదాకా చలికాలం అని మీ అవ్వ హీటర్ నీళ్ళు పేకి మంచిది కాదని గ్యాస్ మీద పెట్టించుకుంది వేళ్ళీళ్ళు. నాకు చల్లీలు వాడక నేను ఎడ్లీలు పెట్టుకున్నా, ఇదే పాపమే. నీకు నువ్వు కూడా వేళ్ళీళ్ళు పెట్టించుకున్నావు నాతోనే. మా తమ్ముడు ఒక్కడే బోర్ కాడికి పోయి స్నానం చేసి వచ్చిండు. ఏమైందిరా? ఏం లొల్లి ఇది? అదే గ్యాస్ వచ్చిందంటే గ్యాస్ వస్తే గింతగా లొల్లి పెట్టుకుంటారా? బాత్రూంలో కూర్చుంటే మనసులో పడుకుని లొల్లి వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మరి ఏం చేద్దాం? పొయ్యి చెరోదికి పోయి కట్టెలన్నా తీసుకురా పోండి, గ్యాస్ రేటు పెరిగింది. పోయి తీసుకురమ్మంటూరే మీరు ఉన్నారు. కట్టెలు ఏరుకొచ్చి వంట చేసేసరికి లేట్ అవుతుంది. హోటల్ కన్నా ఫోన్ చేస్తాను నేను. చెయ్యి బిడ్డ, రెండు పూర్తిలో బర్సలు మరి రాజేష్, బిర్యానీ కావాలి, ఓ ఫ్యామిలీ ప్యాకు. ఏంటిది? అయిపోయిందా బిర్యానీ? అదే గట్లా గ్యాస్ కొరతనా? మీకు కూడా వచ్చిందా గ్యాస్ కొరత? మా ఇంట్లో మా అయింది కానీ మా తమ్ముని వాళ్ళు తినలేదు, సిలిండర్ అయిపోయింది. అది కూడా ఇక్కడ కూడా గ్యాస్ కొరతనే. మా ఇంట్లోకి వెళ్ళిద్దామని మా ఇంట్లో కూడా సిలిండర్ అయిపోయింది. పని చేస్తున్నారు ఆల్రెడీ. సరే, ఈ ఇరాన్ ఇజ్రాయల్ గొడవ వల్ల మనకు ఇబ్బందులు వేస్తట్టుంది. సరే తీరా, మనం ఏం చెప్తాం. ఓకే, ఆ దేశాలలో మనకి ఇంట్లో మనకు అయితేనే కానీ ఏం లొల్లులో ఏమో, వాళ్ళదైతే నిండింది, మనది నిండుతేంది ఎండుతేంది. అందుకే ఫోన్ చేసే కదవా, నువ్వు ఇట్లా మాట్లాడతావని ముందుగానే ఫోన్ చేసిన నేను. ఏం చేసుడు, నువ్వంటే బాగా ప్రేమ అంటది కదా మీ అమ్మ, ఆమె కడుపు అయితే నింపుకొని కూర్చున్నది చూడు. ఇక చూడు ఏమైనా నాకు అర్థం ఏడుతుంది. ఏం చేద్దాం మరి? ఏం చేస్తారు? ఏమవుతుంది? కట్టలేడునే మీ కాలు పెట్టాలి, ఇద్దరి అన్నదమ్ములై కాలు పెట్టాలి, ఇద్దరి అన్నదమ్ములై. ఫోన్ చేయి. ఫోన్ వస్తానట్టుంది కదా, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అలా బామ్మారికి ఇట్లా ఫోన్ పే చేసినట్టున్నారు, అడుగుదాం. బావా చెప్పు బావా. ఎక్కడున్నారా? ఏ బండి మీద ఉన్నా బావా. కట్టెలు కావాలా? ఉన్నాయా? ఉన్నాయి బావా. ఎట్లా కిలో? ఇక నిన్నటి దాకా 100 రూపాయలకి అమ్మినా కానీ ఇవాళ 200 కిలో. ఏంది 200? మరి ధర పెరిగిందే. మొన్నటి దాకా 10 రూపాయలకి ఎత్తిరి కదరా. 10 రూపాయల దినం పోయింది. నిన్న నర్సయ్య తాత చచ్చిపోతేనే బొంద పెట్టిర్రు, కట్టెల ధర బాగా పెరిగిందని. ఏంటిది?
నరసయ్య తాతని కట్టెల కాలైతే బాగా పైసలు అవుతాయి అని బొందబెట్టిరా అయిపోయింది నాకు కథం. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. సరే సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తే తీరా. సరే సరే ఉండు. కట్టెల ధర బాగా పెరిగిందని భయపడతారు, ఫోన్ కట్ చేసుకుంటారు మళ్ళీ చేస్తా అని. చేస్తే ఏం లేకుంటలేదు, నాకు కట్టెలు అమ్ముడు పోవా, వీళ్ళే ఉన్నారు ఇక కొనడానికి. లడ్డు ఆంటీ గుడ్డు ఉడకబెట్టి ఇచ్చిందా? అవునా చెల్లె, అన్నం తిన్నావా? తినలేదా? తలకాయ బాగా నొత్తంది. మౌనిక ఉన్నా. చాయ్ చేసుకురా. చాయ్ చేసుకొస్తా. అయ్యో గ్యాస్ అయిపోయినట్టుంది కదా. చూసుకోబల్లా అబ్బా గ్యాస్ అయిపోయింది కదా, ఎట్లా? ఏమండి గ్యాస్ అయిపోయింది కదా. ఏంది గ్యాస్ అయిపోయిందా? నేను తెచ్చి 2 నెలలే కంటే 2 పుట్లు ఉంటాయి కదనే, 2 పుట్లు అయిపోయినాయా? వాడుకుంటూ వడతాయి, లేకుంటే ఎట్లా వడతాయి? ఏంది వాడుకుంటూ వడతాయి లేకపోతే వడతాయి అంటున్నావా? అబ్బా శంకర్ గాని ఎర్రోని చెల్లెని అనిపించుకున్నావే నువ్వు. మీ చెల్లెచ్చి గిన్ని రోజులు మరి మా అన్నగాళ్ళ మీద ఎందుకు ఎడుతున్నావు? ఓ పిసదానా, తెలిసి అంటున్నావా తెలియకంటున్నావా? చెల్లెను అటుగా చేస్తలేమే, బావా అవుట్ ఆఫ్ నుంచి పైసలు పంపుతాండే, ఆ పైసలతోటే దాన్ని చేస్తాను, మనం శుద్ధి తింటున్నాం కాదే. అన్న మా వల్ల మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటారే వదిలే నువ్వు? గొడవ ఏమున్నది చెల్లె, ఎప్పుడు జరిగేలోలే కదా భార్య భర్తల్ని, అది అన్నదాన్ని బాధపడకమ్మా చెల్లె, ఏం బాధపడకు. మౌనిక నీళ్ళనే తీసుకురాయే, గ్యాస్ అయిపోయిందంటే చాయలో తయారు కదా. ఇక పట్టు. మొన్న ఎర్రోడు వచ్చా కదా, వానికి సీసాల గిట్ట గ్యాస్ నింపి పంపించినవేంది? సీసాల నింపనీకి అదేమన్నా కిరోసినా పెట్రోలా? నీ ఎర్రోడు చిన్నోడు కాదే, వాళ్ళ లంగా సీసాల కాదు గోసిన సుత నింపుకొని పోతాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీ పెద్దన్న బామర్తున్నాడు, వాడు బిల్డింగ్ కడితే నాకు ఇసుకకు చెప్పొద్దా, వేరేటని చెప్పిండు. మీ వాళ్ళు ఇంటికి పోదాం, ఇక్కడ బుక్ చేస్తాం, ఎట్లయినా ఇప్పుడు రాదు సిలిండరు, నెల రోజుల దాకా రాదు. ఒక 1 నెల రోజులు మీ వాళ్ళ ఇంటికాడ ఉండి తినుకుంటా ఉండి 1 నెల రోజుల వరకు బుక్ అయ్యింది అత్తగానే సిలిండరు, అప్పుడు ఇంటికి వస్తాం. 1 నెల రోజుల దాకా మీ ఇంట్లోనే ఉంటాం, పెద్దోని ఇంటికాడ కాకపోతే చిన్నోని ఇంటికాడ, ఆ 2 ఇళ్ళల్లో మంచిగా తింటామే. మన ఇద్దరేమే కాదు, వాళ్ళిద్దరిని సుధ తీసుకుపోదాం, 4 పోదాం ఏంది? మా సరే పోదాం, తయారుగా పోక తప్పుతుందా? మా వాళ్ళ మీద వాడు ఏడుతావు కదా. తయారవుడు ఎందుకే, ఇదే ఊరే, పోంపా ఇట్లనే దాసెళ్ళే, ఆకలి సుత అయితే అక్కనే తిందాం పని. మంచిగా ఉన్నారా బావ? అంత బాగా, అందరం బాగున్నాం. చెల్లె మంచిగా ఉన్నావురా? మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నారా? అవునేమ్మా, అవునుగా మీ అన్నలు వదినలు ఏమో గుసగుస పెడతారు. ఏం బామ్మర్దులు మీ అచ్చుడు మీకు ఇష్టం లేదా, పొమ్మంటావు ఏంది? బావా మరి ఏమో గుసగుసలు పెడతారు. గట్ల కాదు అది మీ అన్నకి చెప్పే. ఏం లేదన్నా, ఇంతకు ముందే మటన్ తీసుకొచ్చిండి. అబ్బా నేను అత్తుండని ముందే తెలుసు మీకు, అందుకే తెచ్చినారు మటను. కానీ ఉడకలే బావా, పచ్చిది అట్లే ఉన్నది. పచ్చిదా? అండినాక తింటది. ఎట్లా అనమాటవే మరి? ఏం గ్యాస్ లేదా ఏంది? లేవు. అయ్యో మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందనే మీ ఇంటికి వస్తుంది. నిన్ను దగ్గర ఇచ్చింది గిందికేనా? ఏదైపోతుంది దానికి మా ఇంటికి రావడానికి? వండిన కూర ఉన్నది, ఇంతంత తింటూ తీయన్న, మళ్ళా వండుకునే అల వరకు కట్టెలు లేవాలి. అన్నంలో పులుసు తప్ప ఏముండదే, వాళ్ళకే అయిపోయింది. గ్యాస్ అయిపోయింది అన్న మా ఇంట్లో కూడా, గదే ముచ్చట మాట్లాడుకుంటాను. సరేతి దీనిదే ఉంది కానీ బామ్మర్దులు మీరు కట్టెలకు పోన్రి. అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. పోనీ ఏం చూస్తారా, ఊకే గుసా గుసలు పెడతారు. పర్రి ఆకలి అవుతుంది.
ఇంకేం చేద్దాం ఆ పచ్చికూర తిందామంటే వాడేమో అద్దన 200 కిలో అంటుండు అవి మనం కొనలేము పోయి జంగల్ పోయి తీసుకొద్దాం పక్క. కట్టెలు తీసుకురా పని ఈ దగ్గర ఉన్నది మా వచ్చిన వాడి అరే మర్చిపోతున్నా నా చేను కాడ ఎండిపోయిన చెట్టు ఉన్నదిరా ఆ కట్టెలు తీసుకురా పని అబ్బా చెల్లె నువ్వు కూడా పోవే వీళ్ళతోటి వచ్చినాక నేను మంచిగా వండి పెడితే ఆ చెల్లి ఎందుకు ఎండకు నిలబడతాను ఇద్దరు ఏమైంది? గుడ్డలు ఎడబెట్టినవే పొలం కానీ దాచిపెట్టినదా అటు అడవి అరే ఎండిపోయిన కట్టెలైనా తీసుకురా పనికి ఇట్లా లోపడుకోరు బాబా అదే లోపడుకోరు బాబా మంచిగా అయిందా లాస్ట్ అయితే కట్టెలు కొట్టుకురమ్మంటానా మరి డబ్బులు రాని మీరు కట్టెలు పట్టుకోండి డబ్బుని వేస్తారు కానీ డబ్బునే వస్తాం కట్టెలు పట్టుకొని డబ్బునే వస్తాం ఏ చెల్లెళ్ళు ఇక్కడ నేను నిలబడి ముచ్చట పెడతారా ఇంట్లోకి తీసుకుపోతారా తీసుకుపోరా మంచిగా తయారైంది బామ్మరుదులు చెల్లెళ్ళు డబ్బుచ్చి అవునా అన్న ఇప్పుడు పొలం కాడికి పోయి ఆ గొడ్డు కాడి కట్టెలు కొట్టడానికి లేట్ అవుతుంది ఈ పొరికి ఇసుకుపోదాంపా పా ఇసుకపోతాం ఏం అంటుతా అయిపోయి ఇవి కూడా కట్టలేరా ఎర్రోడా మారిగా పెద్ద మనిషి చెప్పినప్పుడు వినాలే ఏ మంచిగానే ఉన్నాయి మండుతాయి జేబులు ఖాళీ ఆయనే ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. వదిన బయట కూర్చున్నారు ఎర్రన్న లేడా శంకరన్న లేడా మీ అన్నల గ్యాస్ అయిపోయిందని చెప్పి వంట కోసం నానా తంటాలు పడుకుంటా కట్టెలు తీసుకొస్తానికి బయలు మరి గ్రామ పంచాయతీ ఆఫీస్కి రావాలి కదా ఇప్పుడు ఎందుకు నల్ల బిల్లు కట్టేది ఉంది గరిపట్టి కట్టాలి కట్టలేదు మీదే పెండింగ్ ఉంది అందుకే వచ్చిన నేను నల్ల బిల్ల మేము కట్టాం బిల్లే చక్కగా రావు మళ్ళీ నల్ల బిల్లు ఒకటి కట్టాలా సెక్రటరీ వచ్చేటప్పుడు ఏమోనే ఇగో కట్టెలు తెచ్చినాం 2 మోపులు బాగానే తెచ్చినట్టున్నావు కదా బావా మీ తమ్ముడేమో 4 కట్టలు నువ్వేమో 5 కట్టెలు పట్టుకొచ్చినావు కదా తీసుకోపోరు వంట అయిపోరు వంటనా వీటితోనా ఏ మన ఊరోళ్ళు అందరికి అంటి పెడితే సరిపోవు ఇంకా ఊరోళ్ళు అటు పెట్టు ఇంటి వాళ్ళందరికి వండే అంత వంట కూడా అవుతుంది ఆ కట్టెలతోటి మళ్ళీ లేవు వాడా అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వచ్చింది యుద్ధం కారణంగా గ్యాస్ అసలే కష్టంలో ఉంది గ్యాస్ రావాలంటే ఇరాన్ నుంచే రావాలి మనకు మీరు గ్యాస్ను పొదుపుగా వాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆల్రెడీ ఎక్స్ట్రా మీకు ఒక్కొక్క బుడ్డ ఎక్స్ట్రా ఉంటుంది దాన్ని కూడా జాగ్రత్తగా వాడాలి మీ యుద్ధం ఏమో కానీ ఇంట్లో యుద్ధం అయితట్టు ఉంది కదా బయట దేశాల యుద్ధం ఏమో కానీ అట్లా చేసింది ఏందన్నా గట్ల అయిపోయేటట్టు ఎట్లా చేసిరు మీరు వదిన చెప్పాలి కదనే గ్యాస్ ముట్టిస్తారు వచ్చి టీవీ చూసుకుంటుంటారు గ్యాస్ పోతూనే ఉంటది జాగ్రత్తగా పొదుపుగా వాడాలి కదా 1 2 3 కూరలు వండుతారు వదినలు మీరు కూడా చూడాలి కదా గమనించాలి కదా బయట ఎన్నో కష్టాలు చేసి వస్తారు వాళ్ళు ఎంతో కష్టపడి వస్తారు ఇప్పుడు యుద్ధం జరగబట్టే గ్యాస్ రాలేని పరిస్థితి ఉంది మోడీ ఏం చేసే పరిస్థితి లేదు ఉన్న గ్యాస్ ను పొదుపుగా వాడుకోవాలి మనం థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అటువంటిది ఎక్స్ట్రా ఫుడ్ ఉన్నప్పుడు దాన్ని కూడా పొదుపుగా చూసుకోవాలి కదా మీరు అరే అన్న ఎంత పని చేసిరు ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఈ కట్టెలతో ఎట్లా వండుతారు నా పేరు నేను అనుకుంటా అవునే మీరు పొదుపు చేయకుంటే ఈ గ్యాస్ అయిపోవడేమో కానీ మనకు వచ్చింది కదా కష్టాలు ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటి నూరి ఒక గ్యాసే కాదు ప్రతి వస్తువు పొదుపుతోటి వాడాలి వాడినప్పుడు ఇలాంటి కష్టాలు రావు మనకు అది ఆలోచించి సంసారం చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూస్తున్నారుగా మా వీడియోస్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట అయితే గట్టి కొట్టురే